హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరికీ ఆదివారం శుభ కలెక్షన్లు. మా ప్రియాంకకు చాతన అవుతలేదంటే ఫుల్ సరదైంది, నాకు కూడా సరదైంది. ఎందుకంటే మన ఊరికి పోయినాం కదా, ఆ ఊర్లో నీళ్ళు మా చిట్టమ్మకు దగ్గొస్తుందట. దగ్గొస్తుందా? సూపియనా? అయితే ఈ ఊర్లో నీళ్ళు మళ్ళీ ప్లస్ మేము ఆడ బిర్యానీ తిన్నాం కదా గజ్వెల్ల, ఆడ ఫిల్టర్ నీళ్ళు తాగినాం. ఇక సర్ది బాగా అయిపోయింది, గొంతులో మడుతుంది. ఇక మా ప్రియాంకని ఇవాళ ఆదివారం కదా ఏదైనా టిఫిన్ చేయమని అంటే నాకు చేతన అవుతలేదు అన్నది. అందుకని అంత టిఫిన్లు పట్టుకొని వచ్చిన 3 ప్లేట్లు, అట్లే కోడికూర పట్టుకొని వచ్చిన. కోడికూర వండుకుందాము. కాజు బర్ఫీ కదా, కాజు. ఏ చిట్టి మా చిట్టమ్మ పూరి అడిగింది. చిట్టమ్మ కోసం పూరి, హిమాంజన్ కోసం బోండా, నాకు ప్రియాంకకు కూడా బోండా తీసుకొచ్చిన. 3 ప్లేట్లా కలిపి 140 రూపాయలు అయినాయి. అదే ఒక నూనె ప్యాకెట్ వస్తూ మా ప్రియాంకతో గిట్ ఉంటుంది సంసారము. 140 రూపాయలు వేస్ట్ చేయించి రోజు చేయకుండా కానీ చేసినప్పుడు అయితే పైసలు అయితే పోతాయి కదా. ఈ రోజు వచ్చిందా? ఇవాళ ఫ్రెండ్షిప్ డే రా, రాఖీ పండుగ కాదు. రాఖీ పండుగ ఇప్పుడు కాదురా, ఇంకో టైం ఉంది. సో లేట్ చేయకుండా మన కోడి కూరను అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రియాంక ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది, మనం చికెన్ గడి పెట్టేద్దాం. ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం, మస్తు కాలుతుంది కడుపులో. ఫ్రెండ్షిప్ డే అందరికి అందరూ మీరు కూడా ఫ్రెండ్షిప్ డే చేసుకొని పనులు కూడా వేసుకొని పూరి వేసుకొని మంచిగా చికెన్ తగిలించుకొని మా దోస్తుగాళ్ళకు మీకు అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మొన్నటిది జరంత చికెన్ ఉండే ప్రియాంకలు అమ్మ పంపించింది, వేడి చేసిన పూరులకు. నీకు చూపిస్తున్నా వచ్చేని తీసుకో. ఇక మా చిట్టమ్మకు పూరి లాంటి ఇష్టం, చికెన్ సోర్లు అద్దుకొని తింటది. ఇక మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. మా ప్రియాంక తలిగిస్తుంది ఇక చికెన్లో అద్దుకొని వేసుకో తీసుకో. ఈ మంచిగా అయితే తలిగిస్తుంది. ఇక మా చిట్టమ్మ అలిగిందంటే ఎందుకు వచ్చేని, ఎందుకు అలిగి చెప్పేమన్నా చెప్పే. ఆమె తినమన్న పూరి అయితే నేను పిలుస్తుంది, నువ్వు అనుకుతలేవు కదా. దా వచ్చి మనం తిందాం. దా నీకు ఫోన్ ఇస్తుందా, బొమ్మలు పెట్టుకుంటావు. దా దా నా ఫోన్ ఇస్తాను నీకు. నిన్న దయ్యం లేపింది. అబ్బా మా చిడితిండి తినుడు అయిపోయింది. నేను బయటకే నేను తెచ్చినా కానీ చిడితిండి అంట. 12:30కు మా టిఫిన్ అయిపోయింది. అన్నం తినే యాళ్ళకు టిఫిన్ చేసినాం మేము. అట్లా చేస్తాం. ఏమో మా ప్రియాంక ఏమన్నా వండుతుందేమో అని అనుకుంటే ఏం వండలేదు. ఇక శాతం అవుతలేదు అన్నది. ఏది అవుతట్లేదు చేస్తట్లేదు అని ఆయనతో పోయినా టిఫిన్ పోయి పట్టుకొని వచ్చిన. నేను ఒకటే పూరి 2 బోనాలు తిన్నా అంతే, మీతే అని మీరే తిన్నారు. నేను ఒక్కనే తిన్నా, ఇక పిల్లలు తినలే. మరి నువ్వు నేను ఒక్కదాన్ని తిన్నట్టే చెప్తున్నావు. టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది. ప్రియాంక ఉల్లిగడ్డలు కోసి పొయ్యి మీద వేసింది. మటన్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఫస్ట్ కదా, ఫస్ట్ వెళ్ళింది. రూమ్ కిరాయి ఒకటి ఖర్చులు ఉంటాయి అని మటన్ తెచ్చుకోలేము. మళ్ళీ 500 ఖర్చు ఎందుకని 150 రూపాయలు చికెన్ అయితే పట్టుకొని వచ్చినాయి. నిన్న పోయిన వారం తిన్నాడు గట్టిగా, అందుకే తెచ్చుకోలేడు. పోయిన వారం గట్టిగా తిన్నావుగా మటన్ తిన్నా. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు రూమ్ రేట్ ఇలా కట్టేది ఉంది కదా, ఇక దానికి కరెంట్ బిల్లు కూడా అయితే పైసలు. మళ్ళీ ఇప్పుడు తెచ్చుకునేందుకు పైసలు బాగున్నప్పుడే తెచ్చుకున్నాం మటన్ అని తీసుకురాలేదు. మళ్ళీ డిమార్ట్ పోనట, షూ తీసుకురానట. మళ్ళీ 300 రూపాయల ఖర్చు. మళ్ళీ మాకు రేషన్ బియ్యం వచ్చినాయి మొన్న. ఎన్ని కిలోలు వచ్చినాయి? 24 కిలోలు వచ్చినాయి. ఆ 24 కిలోలు కొన్ని మాకు దోశలు వేసుకోవడానికి పిండి అయితే పడుతుంది. ప్రియాంక మినపప్పు ఇట్లా తీసుకురావాలి. డిమార్ట్కి వెళ్ళి మనిషికి షూజు, అలాగే మినపప్పు ఒకటి చిల్లర సామాన్లు ఉన్నాయి, తెచ్చుకోవాలి. అన్నం తిన్నంత తీసుకోవద్దే మేము పోతాం. చూస్తా, నాకు 3 ఉందంటే తీసుకోవాలి. లేవనే లేవు. పన్నాడంటే నిద్రపోడు, ఇంకా ఫోన్లో ముత్తి పెడతాడు. నాదేంటంటే వారం రోజులు పని చేసి ఆదివారం ఇంటికాడ ఉంటాం. ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటికాడనే ఉండి మంచిగా పీస్ఫుల్ ఉండాలి అనేది నాది. ఈ ఆట తిరగాలి. మాకేంటంటే నువ్వు తీసుకోవద్దేమో, ఎక్కడైనా తీసుకోవద్దు తిరుగుదామని మాకు. ఇవనేమో ఇంట్లో ఉండి ఈ రోజు సికింద్రాబాద్ పోనాను, తీసుకోవచ్చు కదా, తీసుకునే పోడు. అప్పుడు అక్షయ్ మంచిగా చిన్న ఉన్నప్పుడు మంచిగా తీసుకుపోయినావు. ఇప్పుడు ఏడికి తీసుకోవచ్చు. నాకు ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అంటే నచ్చది. ఇవాళ ఏం ట్రాఫిక్ ఉండదు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఎవ్వరు ఉంటారు, అందరు రోడ్ మీద ఉంటారు. ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఆ ట్రాఫిక్ లో ఏం చూస్తావు, ఏం చేస్తావు? పోతారు రాజు కలర్ బండి మీ దగ్గర అయితే. ఇంకో వారం అయితే వీళ్ళ ఇక్కడ బోనాల పండుగ 9 తారీఖు. 9 తారీఖు బోనాల పండుగ వీరింటికాడ అంతా ఇక సిటీ మొత్తం. ఈరోజు మన
సికింద్రాబాద్ మహంకాళమ్మ టెంపుల్ దగ్గర బోనాల ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి అనమాట. ఇక మా ప్రియాంక ఉల్లిగడ్డలు బాగా వేస్తుంది. ఎందుకు గందగనం వేస్తున్నాం? ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కాజు పేస్ట్ పట్టి చికెన్ లో వేద్దామని. ఫ్రైడ్ ఆనియన్స్ మీడి ఆనియన్స్ సపడే ఉల్లిగడ్డలు వేసుకొని తినక కాబట్టి దానికో నూనె వేస్ట్. మళ్ళా నూనె వేస్ట్ కాదు, ఇదే నూనె అదపావు నూనె ఉల్లిగడ్డలు మిగులుతుంది. టేస్ట్ కదా. ఏం టేస్ట్ అవుతుంది? నేను నీకు చెప్పకుండా వేస్తా. బిర్యానీ చేద్దామని అనుకుంటున్నా సన్న బియ్యంతో. నువ్వు ఆయన ఈ టైంలో నువ్వు లేనిపోయి ప్రయోగాలు చేయకు, ఎక్స్పెరిమెంట్లు. ఎందుకు? సన్నబియ్యం మన ఈ సన్నబియ్యం కొనుక్కునే బియ్యంతో అవుతుందా మంచిగా? కానీ అప్పుడు నాకు తినబుద్ధి అవుతుంది. మరి నువ్వు తెమ్మంటే తెస్తలేవా? మరి ఇప్పుడు చెప్తే మంచిగా నేను ఇప్పుడు పోయిన బయటకు చెప్పిన పోయేటప్పుడు చెప్తే బాస్మతి రైస్ తీసుకురా అంటే తీసుకొస్తుంటే నువ్వు చెప్పావు. ఇప్పుడు అదేంది మన అవేమో తెచ్చుకుంటాం కానీ బోండాలు, ఇప్పుడు బోండాలు పూరీలు తెచ్చుకున్నాం 150 రూపాయలు అయినాయి. అదే బియ్యం పెడితే అయిపోయాయి. నువ్వు 100 రూపాయలు పెడితే కిలో వచ్చు బాస్మతి రైస్ చేస్తుంటుంది. అదే చేద్దామని ఫిక్స్ అయ్యా చేస్తాం. మొన్న నుంచి తినబుద్ధి అవుతుంది. అయినాయి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ పెట్టుకుంది. ఇక్కడ చికెన్ రెడీ ఉంది. ఇక్కడ వచ్చేసి నెయ్యి ప్యాకెట్ తెచ్చిన, పెరుగు ప్యాకెట్ తెచ్చిన, కాజులు తెమ్మన్న. కాజులు నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కాజు తీసుకురావంటే ఏదో చేస్తాటే ఉన్నదని. ఇదేంటి ఇది దోమల మందు కొట్టినట్టు వస్తుంది. మస్తుందిరా కార్. స్మోక్ ఇది పొగ నాగేంద్ర అది వస్తుంది. వేసి వచ్చినట్టు వస్తుంది. 6 ఇట్నే పెడదాం, తరుస్తుందా చేతు. ఇక మొత్తం వాటర్ మస్తుంది. ఇవన్నీ సూపర్ కార్. కాదు తెమ్మన్నప్పుడు కాదు డౌట్ వచ్చేది. నెయ్యి నేను నెయ్యి బగారన్నం వేస్తాయేమో అనుకున్నా. కాజులు 30 రూపాయలకి గిన్నె పెట్టిండు. ఓకే నన్ను పెట్టిండు అంతే. మళ్ళీ అవి కూడా టేస్ట్లో మన పక్క మీద రాసే బల్పాల టేస్ట్ ఉంటుంది. 20 రూపీస్ 30 రూపాయలు తెచ్చిన. చిట్టమ్మ మంచిగా వండుకొని ఫోన్ చూస్తా ఉన్నది. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు ఆదివారం కూడా ఏం స్పెషల్ తెచ్చుకోకపోతుండే మీ ఊర్లో ఉన్నప్పుడు. ఇక ఇక్కడ పెళ్ళైనాక హైదరాబాద్ ఉంటే ఒక ఆదివారం వచ్చిందంటే పెద్ద జాతర అయినట్టు అవుతుంది. అందరి ఇళ్ళకి మొత్తం మంచి వాసన వస్తుంది. మటన్ వాసన, చికెన్ వాసన, రొయ్యల వాసన, చేపల వాసన. ఇక్కడ పండగలకనే చేసుకుంటారు ఆదివారం వస్తే. మేము ఊళ్ళో ఉన్నప్పుడు అయితే సండే అంటే ఇట్లా స్పెషల్ డే మటన్ తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి అనేది మాకు ఏం తెలియదు. మా అమ్మాయి పుట్టుకున్న తొక్క పప్పు గిప్పు చేస్తుండే బుకెట్ తిని ఎంత దోసగాలతో ఆడుకుంటాం. ఊరంతా తిరుగుతుంటాం. ఇక చేనుల పంట షెల్టర్ పంట అటు ఇటు తిరుగుతుంది. అట్లా ఉండి చిన్నగా ఉన్నప్పుడు నాకేం లేదు. మా డాడీ తెస్తూనే ఉంటుండే సండే సండే సండే. కౌసుగుడ్లు వీళ్ళ ఇంట్లో మొత్తం అంతా కౌసుగుడ్లు. ఈమె వల్ల నేను ఒక పెద్ద కౌసుగుడ్డుగా తయారైనా. ఈ మంచిగాడు ఇంకా పెద్ద కౌసుగుడ్డు తయారైంది. ఈ మంచిగాడు త్రీ టైమ్స్ అనుకో. ఇక మళ్ళీ 2 times తినం. థర్స్డే ఫ్రైడే తినము, థర్స్డే సాటర్డే తినము, రోజు సండే తెస్తే మళ్ళీ ట్యూస్డే తెస్తారు. ట్యూస్డే లేకపోతే వెనస్డే లేకపోతే ఫ్రైడే, అంతే. రోజు కౌసీనుడు అవుతుంది అని అంత 2 రోజులు అటు పెట్టారు దేవునికి. మొన్న అల్లం పేస్ట్ నూరినాం ఫ్రెష్. ఇదే ఫస్ట్ టైం వేయడం. ఫ్రెష్ ఎల్లో వస్తుంది వాసన. ఇక మా ప్రియాంక అన్ని చేస్తుంది కానీ మన చికెన్ అయితే గడగది. ఎందుకంటే వాసన వస్తుందట, కౌసు వాసన. చికెన్ అంటే మస్తు ఇష్టం కానీ చికెన్ కడిగి పొయ్యి మీద అయితే వేయదనమాట. మనం తెచ్చినప్పుడల్లా మనమే కడగాలి, పొయ్యి మీద వేయాలి, ఏమో వండుతుంది అనమాట. గట్లా ఊర్లో తెచ్చుకున్న అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసి మిక్సీ పట్టి ఇప్పుడు కూరలు వేసుకుంటే అబ్బా కూర కాకముందుకే తిన్నట్టున్నది వాసన. చికెన్ కడిగి పొయ్యి మీద వేసిన కలుపుదాం. సరిపోతాయి మరి దీనికి ఉల్లిగడ్డలు కూర ఎక్కువ తెచ్చిన. కలపగానే కలరే మారిపోయింది. ఇది ఏందేమో మన ఎండ్రికాయల పొట్టు ఉన్నట్టున్నది. ప్రియాంక వండే కోడి కూరకు వాసన అయితే మామూలు వస్తుంది, ఒక రేంజ్లో వస్తుంది. బాబా ఇలా వెరైటీ వస్తుంది. చికెన్ బిర్యానీ వండుతుంది అన్న. మరి ఏం కదా మసాలాలు గిసాలు అన్నీ వేసింది. మాల్ మసాలాలు ఇప్పుడు చికెన్ మసాలా వేసింది. వాసన మాత్రం గుమ్ముతుంది. బగారబువ్వ ఎసరికైతే వేసింది, అందులో బియ్యం పోసింది. మా మమ్మీ నాకు అప్పుడు ఇచ్చింది అండ. ఇంట్లో వేద్దాం అనుకున్నా, ఇంట్లో సరిపోదు. ఇంట్లో వేద్దాం అనుకున్నా, ఇంట్లో సరిపోదు. అందులోనే వేద్దాం అనుకున్నా, అందులో సరిపోదు. ఇక మళ్ళీ ఇక కొత్తది తీసిన. కొత్త సరిపోతుంది మనకి కదా. మంచి కొత్త బాగుంది వేసింది. ఎప్పటిది ఇది? మా మమ్మీ ఇచ్చింది. మీ అమ్మ ఇచ్చిందా? ఒకసారి ఇటు చూపి. తోమినా ఇప్పుడే. అది అట్లనే పెట్టినాం కదా, కొత్త బాగునేలా
బూజు మన పట్టిందా మందం ఇది మస్తు అయిపోతుంది. ఖరాబ్ అయింది కదా ఇది ఖరాబ్ కాదు ఇక పాడకుండా పెడితే అట్లనే అవుతాయి. ఖరాబ్ అయింది ఇంకా పైన బాసనలు ఎన్ని అన్నం ఉన్నాయి, అందుకే ఒక రోజు తీసి అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి మళ్ళా. మా పెళ్లి పెట్టిన బడి బాసనలలో ఏమేమి యూజ్ చేసినాం అంటే మేము ఇది ఏంది స్టాండ్ ఒకటి, ఇంకా ఈ బిందె ఒకటి, ఇంకేం చేసినాం మనం గిన్నెలు రెండు గిన్నెలు, ఈ 2 పెద్ద గిన్నెలు తీసినాం. ఇది ఒక గ్లాసు, గ్లాసు, ఒక చెంబు, గివే తీసినాం కానీ గివే యూజ్ చేసినాం కానీ మిగతా అన్ని ఈడ దీని మీద ఒకటి పొక్కలు ఉంటుంది సొరంగం, దాంట్లో నూకినాం అన్ని, ఒక్కటి కూడా వాడలే ఇంతవరకు, అన్ని అట్లనే ఉన్నాయి. ఒక మిక్సీ, ఒకటి రైస్ కుక్కర్ తీసినాం అంతే. అవన్నీ తీయాలకి తీసి వాడలే అట్లనే ఉన్నాయి. అవన్నీ తీసి తుడిచి పెట్టుకోవాలంట మళ్ళా. ఇక వాడకపోతే గిట్ల ఇది మన జంగు పెట్టినట్టు అయితే తోమితే కూడా పోతలేదు అటు. ఇది దాని లెక్క సేమ్ దాని పిల్ల ఈ మంచిగా కురుకురే ఉంగరాలు పెట్టిండు. ఏ తలిగి నాకైతే ఈ వానాకాలం ఒకటే కోరుకుంది, మా ఊరి చెరువు ఎప్పుడు పోతుంది, ఎప్పుడు మత్తడి పోతుంది, ఎప్పుడు పోయి చేపలు పట్టాలి, ఎప్పుడు పోయి ఫ్రై చేసుకొని మంచిగా బీర్ తెచ్చుకొని తాగాలి, అదొక్కటి కోరిక అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మస్తు చేపలు పట్టినాం, మస్తు ఫ్రై చేసుకున్నాం, మస్తు అయితే చేసినాం. కానీ ఈసారి వానలు అయితే పడతలేవు. ఇంకొకటి మెయిన్ పాయింట్, మేము పత్తి వేద్దాం అనుకుంటున్నాం. మా చేనులో పత్తి విత్తనాలు పెట్టాలంటే ఫస్ట్ వాన కావాలి, వాన అయితే పడతలేదు. పత్తి ఎందుకు పెడదాం అనుకుంటున్నాం అంటే మాకైతే బోర్ లేదు, బోర్ వేస్తానికి పైసలు కూడా లేవు. సో అందుకే పత్తి పెడదాం అనుకుంటున్నాం. ఒక పటేల్ని అయితే అడిగినాము నీళ్ళు పెడతాడని. అయితే ఆయన ఏమన్నాడంటే ఆయన పక్క చేను మధ్యలో రోడ్డు మాదేమో ఇటు పక్కకు ఆయన అటు పక్క మధ్యలో రోడ్డు ఉంటుంది, డాంబర్ రోడ్డు. ఆ డాంబర్ రోడ్డు ఒక 5 ఇంచుల మందం పలగొట్టాలి, మొత్తం పైప్ పోయేంత పలగొట్టి అందులోకి ఆయన చేనులకైనా మన చేనులకు పైప్ లైన్ అయితే వేసుకోవాలి. దానికి ఒక 5-6 వేలు ఖర్చు అవుతాయి. అందుకని ఆయన చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ. ఈ మంచిగా అడిగా తలిగేసాడు చికెన్ బిర్యానీ వండుతున్నాడు రా మమ్మీ కొడుకువా తలిగేస్తాడు ఇక మంచిగా హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ ప్రియాంక వండేది. కింద చికెన్ వేసేస్తా, కింద చికెన్ వేస్తావు, ఇంకా దమ్ బిర్యానీ లాగా చేద్దాం మళ్ళా. ఏ బిర్యానీ చేస్తావు నీ ఇష్టం, కానీ అయితే మంచిగా ఉండాలి. దమ్ బిర్యానీ చేస్తావు, దుమ్ము బిర్యానీ చేస్తావు, అదేంటి సబ్బు రాసినట్టు రాస్తుంది నెయ్యి బాగా. ప్రియాంక ఒకసారి ఊర్లో చికెన్ బిర్యానీ వండింది, మామూలు ఉండదు, టేస్ట్ సూపర్ అయింది. మా చెల్లె మా తమ్ముళ్ళు అందరం మస్తు తిన్నాం, కానీ తక్కువ వండింది మంచిగా అయింది. ఇప్పుడు ఎట్లయితే చూద్దాం మరి, మనం కొనుక్కొచ్చుకున్న బియ్యం ఈ సన్న బియ్యం వా ముక్కలు అయితే వేస్తుంది. ఇక వాటర్ వేస్తలే, ఇక అంటే వాటర్ వేయకుండా వేసినాం అనుకో మనకి కలుపుకోనికి జర మంచిగా ఉంటుంది. నేను ఒకటి చిన్న లెగ్ పీస్ తెచ్చుకున్నా, అది అన్ననే వేయకు పక్క పెట్టి గ్రేవీలా. ఇప్పుడు ఒక పాలపిట్ట తెచ్చుకుందాం, పాలపిట్ట దగ్గర మంచిగా అతుకొని తిందాం. సో ఇక ఈడంటే మనకు దోస్తులు ఉంటారు కాబట్టి మనం రోజు తాగాము, దోస్తులను కూడా ఎప్పుడో ఒకసారి తాగుతాం మా ఊర్లో కూడా. అందుకే వారానికి ఒకసారన్నా లేకపోతే 2 వారాలకు ఒకసారన్నా ఒక బీర్ తెచ్చుకుంటా, తాగుతా, తింటా, నిమ్మలంగా టీవీ చూస్తా, మళ్ళీ తెల్లారి పనికి వెళ్ళిపోతా. అదే ఊరికి పోయినాం అనుకో మంచిగా దోస్తు కలిగిస్తుంటారు, మంచిగా మనోళ్ళు మన తాత. అదే ఎప్పుడో ఒకసారి పోయినప్పుడు దోస్తులను కలుస్తాం, కలిసినప్పుడు అది కామనే. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి పోతాం కాబట్టి, నెలకు 2 నెలలకు ఒకసారి. మరి జీవితం అంటే ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు పని గీని అంటే కాదు. ఎప్పుడు వీక్తాం అవ్వని తెలియదు, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, మంచిగా సంపాదించుకోవాలి, మంచి పని చేసుకొని బతకాలి. ఏమంటావు? బాగునేలా పీసులు అన్నీ వేసేసింది, వా ఇట్లా తినబుద్ధి అవుతుంది. కానీ ప్రియాంక పొద్దుగాలనే నాకు బిర్యానీ వండుతా అని చెప్తే నేను పీసులు అన్ని చిన్న కొట్టుకోరాకపోతుండే, లెగ్ పీసులు అవన్నీ పెద్దగా కొట్టుకొచ్చిండు. ఇంకా బిర్యానీ అని చెప్తే ఒక లెగ్ పీస్ పెద్ద తెచ్చుకుంటుండే నేను. అన్నం ఉడుకుతుంది, ఉడికిందా? ఇంతే ఉడకాలి. 70%, 70% అన్నం ఉడికినాక అది లేదన్నట. చూడాలి మరి ఎట్లా అవుతుంది, మెత్తగా అవుతుందా ఏం కథ. పొగలు వేస్తేనే పొగ చూరింది మొత్తం బంగారం పువ్వ. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఆడ దీని మీద గులాల్ చల్లుతుంది ఇక కలర్ రావడానికి, బిర్యానీ కలర్. కానీ బిర్యానీ సెంటర్లో ఇలా మన కలర్ వేస్తారు అయ్యారు కదా, ఏడేస్తారే కనిపించదు ఆ కలర్ మనకు. ఓన్లీ మన కారం అతుకున్న మెతుకులే కనిపిస్తాయి కదా, మసాలా. ట్రైన్ బిర్యానీ వీడవరా నాయన, ట్రైన్ బిర్యానీ అంటాడు. చేద్దాం. ప్రియాంక బిర్యానీ ఇలా వేస్తేందుకు కలర్ అయితే కలిపింది. మన మోకాళ్ళకు ఓలిపాన్కు మన మోకాళ్ళ పూసుకునే కలర్ అన్నంలో వేసుకొని తింటున్నాం. జనరేషన్ ఇప్పుడు అట్లా అయిపోయింది, కలర్ అన్ని వంటలలో కూడా వేసుకొని తినడం అయిపోయింది. ఓలిపాండుకు ఆడతాం చూడు కలర్, ఆ కలర్ కూడా ఇప్పుడు అన్నంలో కూరలలో వేసుకొని తింటారు. మా ప్రియాంక కూడా అదే వాటిస్తుంది.
ప్రస్తుతానికి అయితే మన కొత్తిమీర అన్ని వేసి పెట్టింది. కిందనేమో అడుక్కు చికెన్ ఉన్నది. వస్తుంది ఓలి పండుగ కలర్ మధ్యలో గట్లా ముగ్గేసింది అందులో. ఏదో ఒక 4 బుక్కలు తింటాను. బిర్యానీ అయితే ఏమది, మామిడికాయ తొక్కుతాను, అన్నం అయితే ఏమది, ఏదో ఒకటి కడుపుని తాకుంటే చాలు. ఇప్పుడు దాని మీద పెట్టింది, పెంక పెట్టింది. పెంక మీద మళ్ళీ భవన పెట్టింది. ఎంతసేపు ఉంచుతావు? టైము వచ్చేసి 2:08 నిమిషాలు అవుతుంది. 2:30 వరకు పెడతాం. అర్ధగంట పెడుతుందట. ఆ లోపు మనం ఇల్లు మొత్తం దుడిచేసి స్నానం చేసేసి రెడీ ఉందాం దంచక తింటానికి. ఇప్పుడైతే మన బిర్యానీ అయితే చూసేద్దాం అయిందా లేదా. మస్తు ఇట్లా మొత్తం పొగలు వచ్చినాయి అనుకో మన బిర్యానీ అయినట్టు, దమ్ అయినట్టు. 1 2 3. స్మెల్ అయితే సేమ్ బిర్యానీ లాగానే వస్తుంది స్మెల్. బిర్యానీ వాసన అయితే మస్తుగా ఉంటుంది. నేనే వాసన మంచిగా వస్తుంది. మనం అయితే ఇప్పుడు స్నానం చేద్దాం. మనం కదా, నేను స్నానం చేస్తే ఇప్పుడు స్నానం చేసి ఒక పాలపీట అయితే తెచ్చుకుంటాం. మన ఇంటి వెనకకే 2 గలీలు దాటితే ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ పోయి పాలపీట తెచ్చుకొని వీళ్ళు బిర్యానీ తింటారు, మనం ముక్క తినుకుంటే సుక్కేస్తాం. ఓకే. ఇక ఇప్పుడు ప్రియాంక పిల్లలకైతే అన్నం తినిపించేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆకలి కాగలేరు. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 3 అవుతుంది. 3 గంటలకు మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సన్న బియ్యం బిర్యానీ. పీస్ వచ్చింది బయట. ఇష్ట కూడా బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయాలి అబ్బాయి. ఉడికింది అన్నం చూసుకోండి. చూడు నువ్వు ఒకసారి ఇట్లా వస్తుంది చూడు. మంచిగా ఉడికింది. ఓకే ఓకే, గుడ్ గర్ల్ ప్రియాంక గర్ల్. ఈ మంచి వచ్చాని బిర్యానీ వద్దా అంటే వచ్చానికి. చికెన్ కర్రీ కొంచెం కలిపామె. ఫస్ట్ పిల్లలకి పెట్టొద్దు కదా, కొంచెం ఒక్క ముక్క పెట్టుకొని టేస్ట్ చూసి వాళ్ళకి తినిపిస్తాం. చేసి ఎట్లుందో ఎట్లుంది? ఉప్పు ఎక్కువ వేసిందంట ప్రియాంక. సూపర్ ఉంది, వస్తుంది. దొంగనే అడగాలి చెప్తాను నువ్వు. ఆయన తిన్నాక తెలుస్తుంది ఎట్లుంది ఏందని. ఉప్పు కారం అయితే మస్తు పట్టింది. ఇలా గ్రేవీ వేసుకోకుండా సరే కానీ మస్తు ఉంది. పిల్లలకి గ్రేవీ లేకున్నా సరే కారం కారం మంచిగా ఉంది. మా అచ్చయ్యకి ఏమో చికెన్ కర్రీ కావాలంట. బిర్యానీ ఎందుకు చేసినావు? చికెన్ ఏది అంటుంది. దీనికి నీకేం కావాలరా? చికెన్ కావాలి. వీళ్ళు చికెన్కి అలవాటు అయ్యారు, బిర్యానీ ఎక్కువ తినరు పిల్లలు. ఏంటమ్మా? అన్నం తెచ్చింది కా మమ్మీ. ఇది వద్దంట, వైట్ లా కావాలంట. బగర్ రైసా? తీసుకుందాం, నేను నీకు తీసుకొస్తాం. టేస్ట్ అయితే చూద్దాం. ఫైనలైజ్ చేసేది మనము ఎట్లుంది ఏం కథ అనేది. మంచిగా ఉడికింది, మంచిగా ఉడికింది. అన్నం ఉడకలేదు అన్నాడు, అన్నం కూడా ఉడికింది, మంచిగా అయింది, సూపర్ అయింది. కాకపోతే ఒక బాస్మతి బియ్యం ఒక్కటి తక్కువ ఉంది అంతే. సలసలగా స్నానం అయితే చేసిన, పాలపిట్ట తెచ్చుకోవడానికి అయితే రెడీ అయిపోయినా. మన ప్రియాంక హిమాంశు గారికి చిట్టమ్మకి అన్నం తినిపిస్తుంది. మా చిట్టమ్మది హిమాంశు గారిని ఇంకా ఓడవలేదు అన్నం తినడు. ఇంకెంతసేపు తింటారో, దాదాపు 40 నిమిషాలు అవుతుంది తినిపించబట్టి. మెల్ల తింటారు. నేనా ఆఫీస్కి పోతున్నా. ఊరికి పోతలే, నేను డాక్టర్ దగ్గర పోతున్నా. అయింది నాకు, ఇది అయింది. పోలే వచ్చేది పెయింట్ అంటే మమ్మీ తమ్మకొట్టు అన్నం తిని కను సరేనా? సో లేట్ చేయకుండా ఫటాఫట్ మనం అయితే ఆఫీస్ కాడికి పోయి పట్టుకొని వస్తున్నాం. వచ్చినాక మంచిగా ప్రియాంకకు మంచిగా ఇట్లా థమ్స్ అప్ తీసుకొని వస్తా. ఏం కావాలి? స్ప్రైట్ అయినా మజానా కలిపి స్ప్రైట్ అన్న మజానా అన్న థమ్స్ అప్ అన్న కలిపి స్ప్రైట్ తీసుకొస్తాం. మంచిగా జర నిమ్మకాయ రసం లెక్క ఉంటుంది.
సరేనా? ఇంట్లో పెళ్ళం అడిగి తీసుకొచ్చుకోరు, ఎందుకంటే వెలువెట్టింది అనుకో తాగినంత దిగిపోతుంది. ఎప్పుడో ఒకసారి తాగరు, నెలలో ఒకసారి 2 సార్లు తాగరు నా లెక్క. ఓకేనా? రోజు అదే పని పెట్టుకోకూరి. ఆదివారం కూడా తాగరు, మంచిగా ఎంజాయ్. మధ్యాహ్నం మన సన్న బియ్యంతో బిర్యానీ తలిగించినాం. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 10 అవుతుంది. ప్రియాంక కూడా తిన్నది పన్నది, మన చిట్టమ్మ మనిషి గారు తిన్నారు, దుక్కుతా ఉన్నారు. ఇక పాలపిట్ట వేసిందంట, నేను అందుకే చెప్తుంది మా చిట్టమ్మ. చెప్పు, చెప్పొచ్చు. అన్నం తిన్నాను. ఏం కూర? బిర్యానీ తిన్నా. బిర్యానీ తిన్నా. కొడుతుంది, తిడుతుందా? నేను కొడుతుంది అన్న. సో ఇది గైస్ ఈరోజు ముచ్చట. అయితే మీకు ముచ్చట నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది, 1 గంట ఉంటుంది, గంట కొట్టండి ప్లీజ్. సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అన్. స్వీట్ డ్రీమ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు అనొచ్చని. నువ్వు అను. సరే బాయ్, గుడ్ నైట్.